హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి ది మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ ప్రశ్నలు అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళదాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, కిరణజన్య సంయోగ క్రియపై ప్రభావం చూపే కారకాలు ఏవి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కాంతి, ఆప్షన్ బి పత్రహరితం, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే కాంతి, పత్రహరితం, నీరు ఈ మూడు కూడా కిరణజన్య సంయోగ క్రియపై ప్రభావం చూపే కారకాలండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కిరణజన్య సంయోగ క్రియపై నిర్మాణాత్మక లేదా మూల ప్రమాణాలు. ఆప్షన్ ఏ థైరికాయిడ్స్, ఆప్షన్ బి క్వాంటసోమ్స్, ఆప్షన్ సి న్యూక్లియోసాంగ్స్, ఆప్షన్ డి గ్రానా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి క్వాంటసోమ్స్. కిరణజన్య సంయోగ క్రియ నిర్మాణాత్మక మూల ప్రమాణాలు క్వాంటసోమ్స్ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్టయితే, రాత్రిపూట మొక్కలలో జరగని ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ బి బాష్పోత్సేకం, ఆప్షన్ సి శ్వాసక్రియ, ఆప్షన్ డి 1 మరియు 2. దీని యొక్క ఆన్సర్ కనుక ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు 2 కిరణజన్య సంయోగక్రియ మరియు బాష్పోత్సేకం. రాత్రిపూట మొక్కల్లో జరగని ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ మరియు బాష్పోత్సేకం అండి. నెక్స్ట్, ఎలక్ట్రాన్ రవాణా జరిగే ప్రదేశం ఏమిటి? ఆప్షన్ ఏ కణద్రవ్యం, ఆప్షన్ బి క్రిస్టీ, ఆప్షన్ సి మైటోకాండ్రియా మాత్రిక, ఆప్షన్ డి ఏది కాదు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడానికి టైం ఎక్కువ ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి క్రిస్టీ. ఎలక్ట్రాన్ రవాణా జరిగే ప్రదేశం క్రిస్టీ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ఎలర్జీని కలిగించే మొక్కలలో ఉండే రసాయనాలు ఏమిటి? ఆప్షన్ ఏ హిస్టామిన్, ఆప్షన్ బి ఆక్ట్రైల్ కోలిన్, ఆప్షన్ సి ఎసిటైల్ కోలిన్, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. హిస్టామిన్, ఆక్ట్రైల్ కోలిన్, ఎసిటైల్ కోలిన్ ఈ మూడు కూడా ఎలర్జీని కలిగించే మొక్కల్లో ఉండే రసాయనాలండి. నెక్స్ట్, ఏ మొక్క యొక్క పరాగ రేణువుల వల్ల హే ఫీవర్ అనే ఎలర్జీ కలుగును? ఆప్షన్ ఏ పార్థీనియం, ఆప్షన్ బి ఐకర్నియా, ఆప్షన్ సి పిస్టియా, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పార్థీనియం మొక్క యొక్క పరాగ రేణువుల వల్ల హే ఫీవర్ అనే ఎలర్జీ కలుగుతుందండి. ఇంకా నెక్స్ట్, లాథెరీస్ అంటే కేసరి పప్పు వల్ల కలిగే అణువ్యాధి ఏ వ్యవస్థకు సంబంధించినది? నాడీ వ్యవస్థకు, బి రక్త ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ సి శ్వాస వ్యవస్థ, ఆప్షన్ డి అంతఃస్రావిక వ్యవస్థ. దీని యొక్క ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ నాడీ వ్యవస్థ. లాథెరీస్ వల్ల కలిగే అణువ్యాధి నాడీ వ్యవస్థకు సంబంధించిందండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వానిలో మొక్కలలో ఉత్పత్తి అయ్యే హానికర సైనోజైనిక్ గ్లూకోసైడ్స్ ఏవి? ఆప్షన్ ఏ అమెగ్దాలిన్, ఆప్షన్ బి థియోబ్రోమిన్, ఆప్షన్ సి లినామరిస్, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అమెగ్దాలిన్, థియోబ్రోమిన్, లినామరిస్ ఈ మూడు కూడా మొక్కల్లో ఉత్పత్తి అయ్యే హానికర సయోనోజిక్ గ్లూకోసైడ్స్ అండి. నెక్స్ట్, ఆవరణ సంబంధమైన హానికరం మొక్క ఏది? ఆప్షన్ ఏ పిస్టియా, బి ఐకార్నియా అంటే గోరపు డెక్కలు, ఆప్షన్ సి యూట్రిక్లేరియా, ఆప్షన్ డి ఉల్ఫియా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఐకార్నియా.
అంటే గుర్రపు డెక్కలు. ఆ ఆవరణ సంబంధమైన హానికర మొక్క ఐకార్నియా అండి. నెక్స్ట్, నరాల సంబంధిత వ్యాధి అయిన సియాటికాను నివారించడానికి నక్స్ వామికా అను మొక్క విత్తనాల నుండి తీసే ఆల్కాయిడ్ ఏది? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ రిసార్ఫిన్, ఆప్షన్ బి అట్రోపిన్, ఆప్షన్ సి బ్రూసిన్, ఆప్షన్ డి థియోబ్రోమిన్. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి బ్రూసిన్. నరాల సంబంధిత వ్యాధి అయిన సియాటికాను నివారించడానికి నక్స్ వామినా అను మొక్క విత్తనాల నుండి తీసే ఆల్కాయిడ్ బ్రూసిన్ అండి. నెక్స్ట్, బంగాళదుంప అధికంగా తినడం వల్ల కలుగు లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ పక్షవాతం, బి అతిసారం అంటే డయేరియా, ఆప్షన్ సి న్యూమోనియా, ఆప్షన్ డి బ్రాంకైటిస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి అతిసారం. బంగాళదుంప అధికంగా తినడం వల్ల కలుగు లక్షణం అతిసారం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కిరణజన్య సంయోగక్రియ రేటు ఏ రంగు కాంతిలో పడిపోవును? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఎరుపు, ఆప్షన్ బి నీలం, ఆప్షన్ సి ఊదా, ఆప్షన్ డి ఆకుపచ్చ. దీని యొక్క ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఆకుపచ్చ. కిరణజన్య సంయోగక్రియ రేటు ఆకుపచ్చ రంగు కాంతిలో పడిపోవునండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాయు శ్వాసక్రియలో మొత్తం ఏర్పడే ఏటీపీల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 40, బి 36, 38, 34. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 38. వాయు శ్వాసక్రియలో మొత్తం ఏర్పడే ఏటీపీల సంఖ్య 38 అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రెస్పిరేటరీ కోసెంట్ ఆర్క్యూను కొలిచే పరికరం ఏమిటి? ఆప్షన్ ఏ ఫోటోమీటర్, ఆప్షన్ బి గానాంక్స్ రెస్పిరోమీటర్, ఆప్షన్ సి స్పైరోమీటర్, ఆప్షన్ డి మానోమీటర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి గానాంక్స్ రెస్పిరోమీటర్. రెస్పిరేటరీ కోసెంట్ ఆర్క్యూను కొలిచే పరికరం గానాంక్స్ రెస్పిరోమీటర్. నెక్స్ట్, పైపుల తయారీలో వాడే పదార్థం ఏమిటి? ఆప్షన్ ఏ జిగురు, బి టాన్సెన్స్, ఆప్షన్ సి లేటెస్ట్, ఆప్షన్ డి మైనం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి లేటెస్ట్. పైపుల తయారీలో వాడే పదార్థం లేటెస్ట్ అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వేరు పంటలుగా పిలువబడే మొక్కలు ఏమిటి? ఆప్షన్ ఏ బీట్రూట్, ముల్లంగి, ఆప్షన్ బి క్యారెట్ బీట్రూట్, ఆప్షన్ సి క్యారెట్ ముల్లంగి, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. బీట్రూట్ ముల్లంగి, క్యారెట్ బీట్రూట్, క్యారెట్ ముల్లంగి ఈ మూడు కూడా వేరు పంటలుగా పిలువబడే మొక్కలండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, టమాటో, వంకాయ, మిరప శాస్త్రీయ నామాలు వరుసగా చెప్పండి. ఆప్షన్ ఏ లైకోపెరిసికమ్ ఎస్క్యులెంటమ్, సొలానం మెలంజినా, క్యాప్సికమ్ ఫ్రూటిసైన్స్. ఆప్షన్ బి క్యాప్సికమ్ ఫ్రూటిసైన్స్, లైకోపెరిసికమ్ ఎస్క్యులెంటమ్, సొలానం మెలంజినా, ఆప్షన్ సి లైకోపెరిసికమ్ ఎస్క్యులెంటమ్, క్యాప్సికమ్ ఫ్రూటిసైన్స్, సోలానం మెలంజినా. ఆప్షన్ డి సోలానం మెలంజినా, లైకోపెరిసికమ్ ఎస్క్యులెంటమ్, క్యాప్సికమ్ ఫ్రూటిసైన్స్. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ లైకోపెరిసికమ్ ఎస్క్యులెంటమ్, సొలానం మెలంజినా, క్యాప్సికమ్ ఫ్రూటిసైన్స్. టమాటో, వంకాయ, మిరప శాస్త్రీయ నామాలు వరుసగా చెప్పండి అంటే లైకోపెరిసికమ్ ఎస్క్యులెంటమ్, సొలానం మెలంజినా, క్యాప్సికమ్ ఫ్రూటిసైన్స్. నెక్స్ట్, పుష్పాలు ఫలాలు అధ్యయనం వరుసగా తెలపండి. ఆప్షన్ ఏ
అంథాలజీ డెండ్రాలజీ, ఆప్షన్ బి ఫోమాలజీ అంథాలజీ, ఆప్షన్ సి డెండ్రాలజీ ఫోమాలజీ, ఆప్షన్ డి అంథాలజీ ఫోమాలజీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి అంథాలజీ ఫోమాలజీ. పుష్పాలు ఫలాలు అధ్యయనం వరుసగా తెలపండి అంటే అంథాలజీ ఫోమాలజీ. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే జన్యువు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్ఎన్ఏ భాగం, ఆప్షన్ బి డిఎన్ఏ భాగం, ఆప్షన్ సి అమినో యాసిడ్స్ భాగం, ఆప్షన్ డి పిండి పదార్థాల భాగం. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి డిఎన్ఏ భాగం. జన్యువు అనగా డిఎన్ఏ భాగం అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఈ క్రింది వానిలో జీవాన్ని ఇచ్చే కణ భాగం ఏది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, ఆప్షన్ బి కేంద్రకం, ఆప్షన్ సి అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ డి ప్రోటోప్లాజం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ప్రోటోప్లాజం. జీవాన్ని ఇచ్చే కణభాగం ప్రోటోప్లాజం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, క్విక్ స్టడీస్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.